హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంచి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దోసకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రకరకాలుగా దోసకాయ పచ్చడి చేస్తూ ఉంటారు కదండి. నేను చూపించే పద్ధతిలో ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా టేస్టీగా కుదురుతుంది. దోసకాయ పచ్చడి అనేది సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తినండి, కడుపు నిండా తినేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఉన్న దోసకాయని తీసుకుంటున్నాను. ఈ విధంగా పైన తొక్కను మొత్తం తీసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కట్ చేసుకొని టేస్ట్ అనేది చూడండి. కొంచెం చేదుగా ఉన్నట్లయితే బాగుండదు, కాబట్టి స్వీట్గా ఉందో లేదో చూసి తీసుకోవాలి. మీరు చేదున్నట్లయితే దోసకాయ పచ్చడి అనేది బాగుండదు, కాబట్టి ఈ విధంగా చూసుకొని మరి తీసుకోండి. స్వీట్గా ఉన్నట్లయితేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి ముక్కలుగా. నేను ఇక్కడ విత్తనాలు వేసుకోవట్లేదండి. మీకు కావాలంటే విత్తనాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇష్టం లేని వారైతే ఈ విత్తనాలని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నేను మొత్తం పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ చింతపండుని, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా వాటర్లో వేసుకొని కడిగి నానబెట్టేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి. ఇది నానేలోపు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనము 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము పల్లీల్ని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీల్ని వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మాడిపోకూడదండి, దోరగా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మీకు దోసకాయ పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకున్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 10 వరకు రెడ్ మిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ కారానికి తగ్గట్టుగా 10 వరకు తీసుకున్నాను. మీకు కారం ఎక్కువగా తినేవారైతే ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను రెడ్ మిర్చిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండానే 4 to 5 వరకు ఈ విధంగా ఒలుచుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేయించుకోవాలండి. నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేయకంటే ముందు రెడ్ మిర్చిని వేసాను కదండి, తుంచుకొని వేయాలి. తుంచుకొని వేయడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా చాలా బాగా వేగి టేస్ట్ అనేది పచ్చడికి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లనివ్వాలి. ఇదే ప్యాన్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 50% వరకు కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము చింతపండును కూడా వేసేసుకోవాలి. వాటర్ మొత్తం పక్కకు తీసేసుకొని ఓన్లీ చింతపండును మాత్రమే వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఇది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కదండి, అది మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరి పేస్ట్గా అయ్యే విధంగా కాకుండా ఈ విధంగా బరకగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బరకగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు అలాగే చింతపండు అనేటివి కుక్ అయిపోయి ఉంటాయి కదండి లైట్గా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి వీటిని వేసేసుకోవాలి. మిక్సర్ జార్లో మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 3 to 4 వరకు పల్స్ ఇచ్చుకున్నారంటే బరకగా పట్టేసుకోవాలంటే బాగా పేస్ట్గా అయ్యే విధంగా కాకుండా అక్కడక్కడ పంటికి తగిలేటట్టుగా దోసకాయ ముక్కలు అలా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఇష్టం లేని వారైతే ఆనియన్ని స్కిప్ చేయొచ్చండి. డైరెక్ట్గా ఆ పేస్ట్ని పోపు వేసేసుకోవచ్చు. ఇలా ఆనియన్ వేయడం వల్లనే
టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడికి. ఇలా ఆనియన్ వేసి మరొక పల్స్ ఇచ్చుకున్నారంటే మొత్తం పేస్ట్ కాకుండా ఈ విధంగా పంటికి తగిలేటట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్ ఉంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్ వేయకుంటే బాగుండదండి. ఆనియన్ కంపల్సరీగా ఆనియన్ వేయండి. ఈ విధంగా పేస్ట్ కాకుండా ఇలా పంటికి తగిలేటట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి మనము టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. టేస్ట్ చూసుకోండి, సాల్ట్ అనేది సరిపోనట్లయితే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి కాబట్టి నేను ఇదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని 2 వరకు తీసుకొని ఈ విధంగా దంచుకొని వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెడ్ మిర్చిని ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపును వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ తాలింపుని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా దోసకాయ పచ్చడి అనేది రెడీ అయినట్టే. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సాంబార్లోకి అయితే అదిరిపోతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తినేయచ్చు. చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా దోసకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ వేయడం మర్చిపోతున్నారు, లైక్ వేయండి. మీరు లైక్ వేస్తే ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ వేసుకోండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.